అంటే 17A. ఈ 17Aకి సంబంధించిన దాని మీదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంటైర్గా పోరాటం చేస్తుంది. ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి, పోస్ట్ అవుతుంది, వాదనలు జరుగుతున్నాయి, పోస్ట్ అవుతుంది. దాదాపు 35 రోజులుగా ఈ కేసు ఒక ప్రయాణం జరుగుతూ ఉంది. ఎందుకని 17A మీద అంటే ఒక నేత, ఒక వ్యక్తి నాకు న్యాయం కావాలి, ఇది పెట్టినటువంటి తప్పుడు సెక్షన్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఏంటి, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటారు? అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే కరప్షన్ కేసెస్లో పరిపాలన చేసి గతంలో పరిపాలన చేసిన వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపులు చేయకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అదే 17A. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాంట్లో స్పెసిఫిక్గా ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ పని చేసేటప్పుడు ఎవరు అనుమతి తీసుకోవాలి, ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవిడెన్సెస్ అన్నీ ఉంటే దాన్ని రాష్ట్రపతి గారు మన గవర్నర్ గారి దృష్టిలో పెట్టాలి. గవర్నర్ గారు దాన్ని అనుమతి ఇవ్వాలి. ఓకే, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరు ఎంపీ కానీ, ఎవరి మీదైనా సరే అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ఏదైనా ఇలాంటి ఛార్జెస్ పెట్టాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలని 17A ఉద్దేశం. 17Aలో స్పష్టంగా ఉంది. ఈ కేసు అసలు అలాంటి రూల్స్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎవరు, ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కాబట్టి ఆయన హైకోర్టు జడ్జి, ఆయన అంతకుముందు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జి గారు. ఆయనకి చట్టం గురించి, సెక్షన్స్ గురించి, న్యాయం గురించి అన్ని అవగాహన ఉంది. ఆయన దగ్గరికి పంపిస్తే అక్కడే లేసిపోద్ది కేసు. కాబట్టి ఆయన దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి పంపించకుండా దీన్ని బైపాస్ చేశారు. మేమేం అడుగుతున్నాము, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో 17A దేనికోసం పెట్టారు? ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు చేయకూడదనే కదా 17A పెట్టింది. పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు మళ్ళా మీరు అలాంటి దానికే ఇవాళ మీరు ఈ పరిస్థితి వస్తే ఇంకా ఆ చట్టం తీసుకొచ్చిన ఉపయోగం ఏముంది అని చెప్పే మా వాదన. సాల్వే గారు కానీ, లుద్రా గారు కానీ మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ట్యూస్డేకి కోర్టు కేసు పోస్ట్ అయింది. ట్యూస్డే అవ్వచ్చు, లేదంటే థర్స్డే అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మాకైతే 200% కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము అందుకనే బెయిల్ వేయలే. నాడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు బెయిల్ వేయలేదు? మేము ఎందుకు బెయిల్ వేయలేదంటే మేము తాత్కాలికంగా సఫర్ అవ్వచ్చు. మేము తాత్కాలికంగా సఫర్ అయినా అసలు మెయిన్ ఇష్యూ మీద గనక ఇది తప్పని, కేసు తప్పని గనక మేము రుజువు చేయగలిగితే అసలు బెయిల్తో సమస్య ఉండదు. స్క్వాష్ అయిపోతే ఒకవేళ వాళ్ళు అక్కడ కూడా తప్పుడు ఆధారాలు పెట్టి, ఇప్పుడు ఎలాగైతే 409లో ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు 2020లో కేసు ప్రభుత్వం మొత్తం వీళ్ళ దగ్గర ఉండి, సిస్టమ్స్, వ్యవస్థలన్నీ వీళ్ళ దగ్గర ఉండి ఇంకా ఎంక్వైరీ చేయడం ఏంటండి? 2023 ఇంకో 4 నెలల ఎన్నికలు పెట్టుకొని 2024 వచ్చేస్తుంటే 5 సంవత్సరాలు ఈ పరిపాలన అయిపోతా ఉంటే ఇంకా నువ్వు ఎంక్వైరీ చేయడం ఏంటి? నీ నిజంగా కనుక సత్తా ఉండుంటే ఆ 300 కోట్లు ఎక్కడికి వెళ్ళిన డబ్బులన్నీ వచ్చాయి చూపించేవాళ్ళు. లేదంటే ఏ బినామీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిందో దాన్ని సీజ్ చేసి పట్టుకొచ్చేవాళ్ళు. అది రాజేష, శ్రీనివాస, ఎల్లయ్య, ఇంకోట పట్టుకొచ్చేవాళ్ళు. ఇలాంటి ఏమీ లేకుండా ఇవాళ వరకు బేల చూపులు చూస్తుంది ప్రభుత్వం అంటేనే అర్థమైపోయింది దీంట్లో ఏమీ లేదని. మేము అందుకనే ఆలోచిస్తా ఉన్నాం, రేపు కనుక స్క్వాష్లో కనుక మాకు ఏదన్నా ఫేవర్గా రాకపోతే బెయిల్ అప్లై చేస్తాం. ఖచ్చితంగా స్క్వాష్ మీద మాత్రం మా పోరాటం ఆగదు. ఈ తప్పుడు కేసు మీద మాత్రం మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఏ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం, ఏ వ్యవస్థ తలుపైనా తడతాం. అందుకనే రాష్ట్రపతి గారిని కూడా మన లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఎంపీలందరూ కూడా వెళ్ళి కలిసి వాస్తవాలని ఆయన చెప్పారు. ఆమె రాష్ట్రపతి గారు మళ్ళీ హోమ్ సెక్రటరీకి లెటర్ కూడా రాశారు. ప్రొసీజర్ అయితే జరుగుతుంది.